ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై 4 రోజుల ముందే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి ఉంటే 15 మంది విద్యార్థులు బతికేవారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. ఇంటర్ ఫలితాల తప్పిదాల నుంచి ప్రభుత్వం ఇప్పటికీ తప్పించుకోవాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరంగల్లో విజయశాంతి ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నేత విజయశాంతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమకొండలోని ఏకశిలా పార్కు సమీపంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరినటువంటి పరిస్థితి. కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇంటర్ బోర్డు తప్పిదాలపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనతో విజయశాంతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలి? ఈ విషయం అస్సలు బాగాలేదండి. ఇది గ్లోబల్ ఎరా అనే ఒక కంపెనీకి మీరు ఒక ఇచ్చి ఇంటర్ ఫలితాలకి వచ్చి అవకతవకలు జరిగాయి. ఇవాళ 17 మంది పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముఖ్యమంత్రి ఓదారుస్తున్నాడా? వాళ్ళకి ఏం చేయదలుచుకున్నాడు ఆ కుటుంబానికి? వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని చదువుకుంటే మొత్తం తారుమారైనాయి. ఒక అర్థం లేని ఎవడో ఒక కంపెనీ గ్లోబరీనా అనే కంపెనీకి ఇచ్చారు. వాడు ఎన్ని అవకతవకలు చేస్తారు? అసలు దీని వెనకాల ఎవడున్నాడో వాడిని బయటికి తీసుకురావాలి. ఎలాగ తీసుకొచ్చారు ఈ గ్లోబరీనాని? వైజాగ్లో వచ్చి ఇది మొత్తంగా గ్లోబల్ కంపెనీ పాల్పడినటువంటి అవకతవకలపై విచారణ జరపాలి. ప్రభుత్వం వెంటనే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నేత విజయశాంతి డిమాండ్ చేస్తున్నారు. ఇది వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో సదిత